చైతన్య రథానికి స్వాగతం. ఈరోజు వచ్చినటువంటి కొన్ని కీలక అంశాలను చూద్దాం. ముఖ్యంగా నారా లోకేష్ అయితే కొంతమంది కీలక నేతలను అయితే కలవడం జరిగింది. సో ప్రక్షాళన అన్యమత ఉద్యోగులపై చర్యలు ప్రారంభం, ఇతర శాఖలకు బదిలీ చేయాలని నిర్ణయం, స్వచ్ఛంద విరమణకు అనుమతించాలని ఆదేశాలు. గత పాలక మండలి తీర్మానం మేరకు టీటీడీ అయితే ఉత్తర్వులు జారీ చేసింది. గతం నుంచి ఉన్న ఆరోపణ మనకు తెలుసు. టీటీడీలో అన్యమతస్తులు ఉన్నారనేది ప్రధాన ఆరోపణ. ఇది హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉంది. సో కాబట్టి వారిని ఇతర శాఖలకు బదిలీ, అంటే వాళ్ళేం ఉద్యోగం నుంచి తీసేయాలని వాళ్ళు పట్టుకొట్టాలని ప్రభుత్వం ఏం చెప్పట్లా, వారిని ఇతర శాఖలకు బదిలీ చేయాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇక కొలువులు ఖాయం, 20 లక్షల ఉద్యోగాలు హామీ నిలబెట్టుకుంటా, సమస్యలపై కేంద్ర మంత్రులను కలిశారు, రావాల్సిన బిల్లులు త్వరగా ఇవ్వాలని కోరాం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై కూడా వివరించా, ఎన్సీసీ డైరెక్టరేట్ ఎడ్యుకేషనల్ సదస్సులకు విజ్ఞప్తి చేశాం, ఆలయాల్లో అన్యమతస్తుల తొలగింపు సాధారణమే, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. దానికి సంబంధించి కింద పేజీలో ఉందో చూద్దాం. ఇక ఏపీలో విద్యా మంత్రుల కన్క్లేవ్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలంటూ లోకేష్ అయితే విజ్ఞప్తి చేశారు. సో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో భేటీ అయిన సందర్భంగా సో దానికి సంబంధించి ఒక వార్త అయితే వచ్చింది. ఇక ఏపీకి డిఫెన్స్ క్లస్టర్ ఒకటి ఇవ్వాలని చెప్పి రాజ్నాథ్ని అయితే కోరారు. రాజ్నాథ్ సింగ్ని లోకేష్ అయితే మంత్రులు రామ్మోహన్ నాయుడు అలాగే కృష్ణదేవరాయలు, ఎంపీ కృష్ణదేవరాయలతో కలిసారు, అక్కడ చూడొచ్చు. సో ఒక క్లస్టర్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. దానికి ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్టుగా అయితే తెలిసింది. ఇక ప్రధాన వార్త వచ్చేటప్పటికి మందు దందాపై సిట్టు, గత ప్రభుత్వ అక్రమాలపై వేగంగా దర్యాప్తు, నిగ్గుదేల్చనున్న కూటమి ప్రభుత్వం అనే ఒక వార్త అయితే వచ్చింది. ఇక అవినీతి అనకుండా జగన్మోహన్ రెడ్డి నాసిరకం మద్యాన్ని ఏరులై పారించాడు, అనధికారికంగా 1,00,000 కోట్లు బొక్కారు, అధికారికంగా 3,000 కోట్ల దోపిడీ, 35 లక్షల మంది ఆసుపత్రుల పాలయ్యారు, 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు, మిథున్ రెడ్డి కొనుసన్నంలోనే అక్రమ రవాణా, తాడేపల్లి బిగ్ బాస్ ప్యాలెస్కే డబ్బంతా, ఎంతటి వారైనా దర్యాప్తు చేసి శిక్షించాలని చెప్పి వరలరామయ్య చెప్పినట్టుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవనంలో మీ సహకారం మరువలేనిది, కేంద్ర మంత్రి కుమారస్వామికి లోకేష్ కృతజ్ఞతలు, అక్కడే ఉన్నటువంటి దేవగౌడ ఆశీస్సులు తీసుకున్న మంత్రి లోకేష్. సో మనకు తెలుసు దాదాపుగా 11,000 కోట్లకు పైగా విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం నిధులు మంజూరు చేసింది. సో దానికి ప్రధానంగా ఎవరంటే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి సహకరించారు. సో చేసిన సహకారానికి కృతజ్ఞత తెలపడం అనేది ఖచ్చితంగా సాంప్రదాయం. లోకేష్ కూడా అదే చేశారు. ఏదైతే మేము విశాఖ ఉక్కును తిరిగి పునరుజ్జీవనం పోయాలి అనుకుంటున్నామో, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి చంపేసి వెళ్ళిపోయాడు, పునరుజ్జీవనం పోయాలనుకుంటున్నామో దానికి మీరు అందించిన సహకారాన్ని మేము జీవితంలో మర్చిపోలేమని చెప్పి ఒక కృతజ్ఞత అయితే తెలపడం జరిగింది. అక్కడే ఉన్నటువంటి దేవగౌడ కాళ్ళకు కూడా నమస్కరించి లోకేష్ అయితే ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. సో సీనియర్ నేత దేవగౌడ అందరికీ తెలుసు, దేశ రాజకీయాల్లోనే ఒకనొక దశలో చక్రం తిప్పినటువంటి నేత. సో ఇకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజాదే విజయం అని చెప్పి మంత్రి గొట్టిపాటి అయితే చెప్పారు. ఖచ్చితంగా ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజాను అయితే ఖచ్చితంగా గెలిపించాలి, టీడీపీ శాసన మండలికి పంపే వారిలో రాజా కూడా ఉండాలి, ఖచ్చితంగా కొన్ని బిల్లులకు కానివ్వండి లేదా బలమైన ప్రభుత్వ నిర్వహణకు కానివ్వండి శాసన మండలి కూడా అత్యంత ప్రధానమని చెప్పి నిన్న గొట్టిపాటి అయితే చెప్పడం జరిగింది. సో ఇక కొలువులు ఖాయం, 20 లక్షల ఉద్యోగాల హామీని నిలబెట్టుకుంటామని చెప్పి ఏదైతే నిన్న లోకేష్ మాట్లాడారో దానికి సంబంధించి మీడియాతో కూడా మాట్లాడటం జరిగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నడుస్తుందని చెప్పి ప్రతి ఒక్కరికి మేము చెబుతూనే ఉన్నాం, అదే స్థాయిలో అనుమతులు కూడా మంజూరు చేస్తున్నామని చెప్పి చెప్పడం అయితే జరిగింది. సో ఇకపోతే ఏపీకి డిఫెన్స్ క్లస్టర్ అయితే ఒకటి ఇవ్వాలని చెప్పి రాజ్నాథ్ సింగ్ని అయితే కోరటం జరిగింది. ఇదే గన సక్సెస్ అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి క్లస్టర్గా మారే అవకాశం ఉంది. దీని కింద నిన్న కేంద్ర మంత్రులతో కలిసి లోకేష్ కలిసిన ఫోటోను అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మేము రెడీ, మీరు రెడీనా అంటూ గూగుల్ క్లౌడ్ ఎండీని అయితే లోకేష్ అయితే అడిగారు. ఆల్రెడీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో గూగుల్ క్లౌడ్ ఏర్పాటు చేయడానికి ఒప్పందం జరిగింది, మన అందరికీ తెలుసు. సో మేము సిద్ధంగా ఉన్నాం, అన్ని అనుమతులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో మీరు ఎప్పుడు ఓకే అంటే అప్పుడు మేము అనుమతులు ఇస్తాం, మీరు పనులు ప్రారంభించాలని చెప్పి వాళ్ళతో నిన్న మాట్లాడిన సందర్భంగా లోకేష్ అయితే చెప్పడం జరిగింది. సో ఏపీలో విద్యా మంత్రుల కన్క్లేవ్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలంటూ మంత్రి లోకేష్ అయితే విజ్ఞప్తి. ఈ ఏడాది ఆగస్టులో అఖిల భారత విద్యా మంత్రుల సమ్మేళనం జరగబోతుంది. సో ఈ మొత్తం అఖిల భారత విద్యా మంత్రుల సమ్మేళనానికి ఆంధ్రప్రదేశ్కి అవకాశం ఇస్తే ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్వహిస్తామని చెప్పి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అయితే లోకేష్ అయితే కోరటం జరిగింది. సో ఆయన కూడా
కూడా సానుకూలంగా స్పందించారు. దీనికి సంబంధించి త్వరలోనే ఒక గుడ్ న్యూస్ కూడా రావచ్చు. ఖచ్చితంగా ఇదే కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్కు గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశంలోని విద్యామంత్రులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వస్తారు. ఇక్కడ ఒక చర్చ నడుస్తుంది. దేశంలో విద్యా ప్రమాణాల మీద కావచ్చు, లేదా వివిధ రాష్ట్రాల్లో విద్య కొనసాగుతున్న విధానాల మీద కావచ్చు ఒక చర్చ నడుస్తుంది. ఖచ్చితంగా అది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక క్రెడిట్గా మిగులుతుంది. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మరొకసారి పేరు కూడా నిలబెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమానికి మాకే అవకాశం ఇవ్వాలని చెప్పి కేంద్ర విద్యాశాఖ మంత్రిని అయితే లోకేష్ కోరటం జరిగింది. సో దీనికి సంబంధించి ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఇక PM శ్రీలో 1514 పాఠశాలలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని, అలాగే పూర్వోదయ పథకం కింద 5,684 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని చెప్పి కేంద్ర విద్యాశాఖ మంత్రిని అయితే నారా లోకేష్ అయితే కోరటం జరిగింది. ఇందులో కొన్ని కళాశాలలు, లైబ్రరీలకు వీటికి కూడా నిధులు మంజూరు చేయాలని చెప్పి వివరంగా లోకేష్ అయితే ఒక విజ్ఞప్తిని అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో అవకాశం ఉన్న అన్ని అంశాలకు సంబంధించి సహకరిస్తామని చెప్పి కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా చెప్పడం జరిగింది. అది ప్రధాన వార్త. ఇక కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ఆ దిశగా చొరవ చూపాలన్న ఎంపీ ఆర్ కృష్ణయ్య, సహకరించాలని మంత్రి నారా లోకేష్కి అయితే విజ్ఞప్తి. కేంద్రంలో బీసీల కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, దానికి నారా లోకేష్ కూడా కొంత సహకరించాలని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ అంశం మీద చర్చించే విధంగా చేయాలని చెప్పి బీసీ నాయకుడైనటువంటి ఎంపీ ఆర్ కృష్ణయ్య అయితే నిన్న లోకేష్ని అయితే కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. సో లోకేష్ ఔదార్యం క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచిన విద్యాశాఖ మంత్రి అని, సో ఏదైతే సోషల్ మీడియా వేదికగా నారా లోకేష్ సహాయం చేస్తున్నారో దానికి సంబంధించి ఒక వార్త అయితే వచ్చింది. ఇక నిరుద్యోగులను దగా చేసిన జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒక వార్త అయితే రావడం జరిగింది. సో మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఇతర మంత్రులు కూడా పాల్గొనడం అయితే జరిగింది. ఇక అన్యమత ఉద్యోగులపై చర్యలు ప్రారంభం, ఇతర శాఖలకు బదిలీ చేయాలనే నిర్ణయం. దీనికి సంబంధించి టీటీడీ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. దాదాపుగా హిందూ మతేతర సాంప్రదాయాలు అనుసరిస్తున్న 18 మంది ఉద్యోగులను ఇతర విభాగాలకు బదిలీ చేయాలని, వీరంతా ఎండోమెంట్ యాక్ట్ 1060 అలాగే 1989 ప్రకారం వారిని బదిలీ చేస్తున్నట్టుగా అయితే చెప్పడం జరిగింది. సో ఏపీలో కొత్తగా జాతీయ రహదారి అని చెప్పి వాడరేవు పిడుగురాళ్ల హైవే వేగవంతం, ఆంధ్ర తెలంగాణ మధ్య అనుసంధానం, హైదరాబాద్ కనెక్టివిటీతో రవాణా సులువు, బాపట్ల జిల్లాలో కొనసాగుతున్న పనులని చెప్పి ఇదే కన్నా సక్సెస్ అయితే ఖచ్చితంగా అది ఏపీకి కూడా బెనిఫిట్ అవుతుంది. రోగుల సంతృప్తే సేవలకు ప్రాతిపదిక, సేవల విషయంలో ఏమాత్రం రాజీ వద్దు, అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలి, 30 పాయింట్ల కార్యాచరణ అమలు చేయాలి, IVRSలో లోపాలను మెరుగుపరుచుకోవాలి. వీడియో కాన్ఫరెన్స్లో సత్యకుమార్ యాదవ్ అంటే రోగులను సంతృప్తి పరచడమే ఈ వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన లక్ష్యం. ఏ ఆసుపత్రుల్లోనైనా సరే ఆ రోగులకు వీలైనంత మెరుగైన సహాయం అందించాలని చెప్పి, అదేవిధంగా 30 పాయింట్ల కార్యాచరణ అంటే మెరుగైన సహాయం కోసం ఏదైతే ఒక 30 పాయింట్ల కార్యాచరణ ఉందో దాన్ని ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఇండియా ఫ్రూట్ బౌల్గా అనంత అని చెప్పి అనంతపురం బ్రాండ్ అంబాసిడర్కి సంబంధించి ఒకటి మంత్రి పయ్యావులు అయితే ఒక పిలుపునిచ్చారు. హార్టికల్చర్ హబ్బుగా తీర్చిదిద్దామని టీజీ భరత్, 1,00,000 టన్నుల అరటినే ఎగుమతిగా లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పి ఎంపీ అంబికా చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లతో దీన్ని అనుసంధానం చేస్తామని ప్రభుత్వ విప్పు కాల్వ శ్రీనివాసులు కూడా చెప్పడం జరిగింది. ఇది మొత్తంగా ఈరోజు చైతన్య రథంలో వచ్చినటువంటి ప్రధాన మెయిన్ హెడ్డింగ్.